నమస్తే, వెల్కమ్ టు పాత్ర మీడియా. తెలంగాణ భాష మాట్లాడడం తప్ప, తెలంగాణ యాసలో సినిమా టైటిల్ పెట్టడం నేరమా? ఈ ప్రశ్న ఇవాళ ప్రతి తెలంగాణ బిడ్డ మనసులో వినిపిస్తోంది. ప్రియదర్శి హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమాకు ఇడుపు కాగితం అనే టైటిల్ పెట్టగానే సోషల్ మీడియాలో కొందరు ఎగతాళి చేయడం మొదలుపెట్టారు. అసలు దాని అర్థమేంటి, తెలుగులో చెప్పండి అంటూ వెట్టకారాలు చేస్తున్నారు. కానీ ఇదే మనం తమిళం, మలయాళం, కన్నడ, మరాఠీ సినిమాల పేర్లను ఎలాంటి అభ్యంతరం లేకుండా అంగీకరిస్తాం. సబ్ టైటిల్స్తో చూసి బ్లాక్ బస్టర్లు చేస్తాం. మరి మన తెలంగాణ నెలలో పుట్టిన తెలంగాణ పదం వస్తే మాత్రమే ఎందుకు ఈ అసహనం? ఇడుపు అంటే విడుపు, కాగితం అంటే కాగితం, అంతే. ఇందులో వెట్టకారం చేయాల్సిందేముంది? తెలంగాణ ప్రజలు ఎప్పుడైనా గుంటూరు యాసను, గోదావరి యాసను, రాయలసీమ యాసను, నెల్లూరు యాసను అవమానించారా? లేదు. ప్రతి యాసను ప్రేమించారు, ప్రతి భాష రూపాన్ని గౌరవించారు. మరి తెలంగాణ యాస విషయంలో మాత్రం ఈ చిన్న చూపు ఎందుకు? ఒకప్పుడు సినిమాల్లో తెలంగాణ యాసను కామెడీకి, విలన్లకు మాత్రమే పరిమితం చేశారు. ఆ బాధను తెలంగాణ ప్రజలు ఏళ్ల తరబడి భరించారు. ఎన్నో ఉద్యమాల తర్వాత రాష్ట్రం వచ్చింది, మన యాసకు గౌరవం వచ్చింది, మన భాషకు గుర్తింపు వచ్చింది. అయినా ఇప్పటికీ తెలంగాణ పదం వినగానే వెట్టకారం చేయడం బాధాకరం. ఇది ఒక సినిమా టైటిల్ గురించి మాత్రమే కాదు, ఒక ప్రాంతం ఆత్మగౌరవం గురించి, ఒక భాష గౌరవం గురించి, ఒక సంస్కృతి గుర్తింపు గురించి. భాష మారచ్చు, యాస మారచ్చు, కానీ మనందరం తెలుగు వాళ్ళమే. యాసను చూసి మనిషిని తీర్పు చెప్పకండి, భాషను చూసి ప్రాంతాన్ని తక్కువ చేయకండి. తెలంగాణ భాషను గౌరవిద్దాం, అన్ని తెలుగు యాసలను సమానంగా ఆదరిద్దాం. అదే నిజమైన తెలుగు సంస్కృతి, అదే నిజమైన ఐక్యత.